ఓం శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితా రహస్యనామ సహస్రాలు పరమ పావనమైనటువంటి మంత్రరాజాలు. భగవాన్ శ్రీ హయగ్రీవులు అగస్త్య మహర్షికి ఈ లలితా సహస్రనామాలను ప్రబోధిస్తూ ఉన్నారు. జగన్మాత ఎక్కడ నివసిస్తుందో ఈ పవిత్రమైనటువంటి మంత్రరాజంలో హయగ్రీవులు అగస్త్యుల వారికి తెలియజేస్తూ ఉన్నారు. మహాపద్మాటవీ సంస్థ అన్నటువంటి ఈ మంత్రరాజము అష్టాక్షర మంత్రరాజం. మహా అనగా చాలా గొప్పదైనటువంటిది, వర్ణించుటకు శక్యము కానటువంటిది. అందువలన మహా అని ప్రబోధించబడుతుంది. పద్మాటవ్యాం, పద్మాటవ్యాం అంటే పద్మాల అరణ్యము అని ఇక్కడ అర్థం. సర్వసాధారణంగా మనము ఈ లోకంలో తామర పుష్పాలను కొలన్లలో లేదా చిన్న చిన్న తామర మడుగులలో, సరోవరాలలో ఇలాగ మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ పద్మాటవ్యం అన్నటువంటిది చాలా విచిత్రమైనటువంటి పదం. పద్మాల అరణ్యమునని ఒక అద్భుతమైనటువంటి మంత్రరాజు ఉంది శ్రీ లలితాంబికకు సంబంధించినటువంటిది. ఓం మహాపద్మవనాంతస్తే కారణానంద విగ్రహే సర్వభూతహితే మాతః ఏహి ఏహి పరమేశ్వరి లలితాంబికే. మహాపద్మవనాంతస్తే అంటున్నాం. మహాపద్మాల వనంలో అపూర్వమైనటువంటి ఆ మహాపద్మాల వనంలో ప్రకాశించేటువంటి ఓ తల్లి, నీవు సర్వభూతాలకు హితం కలిగించే విధంగా మమ్మల్ని అనుగ్రహించేందుకు మా హృదయంలోనికి ప్రవేశించాలి అంటూ అమ్మవారిని ప్రార్థన చేసేటువంటి అపూర్వమైనటువంటి మంత్రరాజం ఇది. పద్మాల అరణ్యం అంటే చాలా విచిత్రంగా ఉన్నది. ఈ పద్మాల అరణ్యాన్ని గురించి రుద్రయామళంలో మంత్రాలు ఇలాగ చెప్తున్నాయి. ఎలా ఉంటుందో ఈ మహాపద్మాల అరణ్యం, చాలా విస్తీర్ణమైనటువంటి శ్లోకాలతో ఎన్నో వివరాలు, విచిత్రమైనటువంటి వివరాలు మనకు కనపడతాయి. ఈ మహాపద్మాల యొక్క ఒక్కొక్క కాడ ఒక్కొక్క యోజనమంత పొడవుగా ఉన్నది. ఒక్కొక్క ఆకు 10 తాటి చెట్లు ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్ద పద్మాల ఆకు. ఈ విచిత్రమైనటువంటి పుష్పాల్లో ఉన్నటువంటి కేసరాలు ఒక్కొక్క తాటి చెట్టు ప్రమాణంతో, ఆ తాటి చెట్టు ప్రమాణం అంత కేసరాలు అంటే తామర పువ్వు మధ్యలో ఉండేటువంటి కింజల్కాలు, ఇవి పసుపు వర్ణంగా కాకుండా, పూర్తి ఎర్రని కుంకుమ వర్ణము కాకుండా, ఒక సింధూర వర్ణంతో దానికి ఇంకా కొంచెం మధ్యగా ఉన్నటువంటి పసుపు సింధూరం మిశ్రితమైనటువంటి వర్ణంతో ఉంటుంది. అలాంటి వర్ణంతో ఉన్నటువంటి ఈ కింజల్కాల పుప్పొడి ఆ ప్రదేశమంతా సుందరమైనటువంటి ఒక కాంతి వలయాన్ని సృష్టిస్తూ ఉన్నది. గాలి ఎగురుతున్నటువంటి ఈ పుప్పొడి వాతావరణం అంతా కూడా సింధూర రాగరంజితం చేస్తూ ఉన్నది, అరుణ రాగరంజితం చేస్తూ ఉన్నది. చాలా శోభాయమానంగా ఉన్నది. ఈ పరిమళాలు అపూర్వమైనటువంటి పద్మాల పరిమళాలు. వాయువంతా కూడా అపూర్వమైనటువంటి పద్మాల పరిమళాలతో నిండిపోయి ఉన్నది. సుగంధం వ్యాపిస్తూ ఉన్నది. ఈ పుప్పొడి అంతటా ఆవరించి ఉన్నది. ఈ పద్మాల అరణ్యం మహా అరణ్యం, మహాపద్మవనాంతస్తే అంటున్నారు. స్థితమైనటువంటిది. అక్కడ ఆసీనురాలై ఉన్నటువంటి తల్లికి నమస్కారము. ఈ అష్టాక్షరి మహామంత్రరాజము జగదంబ యొక్క మహాపద్మాల అరణ్యాన్ని గురించి ఇలా వర్ణిస్తూ ఉన్నది. అక్కడ ఎన్నో మహాపద్మాలు ఉన్నాయి. అమ్మవారు ఏ పద్మంలో ఉన్నది? ప్రతి పద్మంలో ఉన్నదా? ప్రత్యేకంగా ఏదైనా ఒక పద్మంలో ఉన్నదా అన్నటువంటి సంశయం భక్తునికి కలుగుతుంది. అందుకు సమాధానంగా ఇక్కడ బ్రహ్మాండంలో ఏది ఉన్నదో దానికి సరిగ్గా సామ్యంగా ఉన్నది మానవ శరీరం. బ్రహ్మాండానికి ప్రతీకం.
బ్రహ్మాండం అంతటా ఒక వంక ఉంచినప్పుడు మన మానవ శరీరంలో ఆ బ్రహ్మాండంలో ఏమున్నదో అవన్నీ కూడా మన మానవ శరీరంలో ఉన్నాయి. శ్రీచక్రము మాతృకా చక్రం, మానవ శరీరము బ్రహ్మాండానికి ప్రతీకము. ఆ శ్రీచక్రం కూడా మానవ శరీరంలో ఉన్నది. అపూర్వమైనటువంటి బ్రహ్మాండానికి ప్రతీకంగా ఉన్నటువంటి ఈ మానవ శరీరంలో కూడా పద్మాల అరణ్యం ఉంటుంది. వేదాంతపరంగా పారమార్థికమైనటువంటి దివ్య భావనతో అంతరంగ ప్రపంచంలోనికి ప్రయాణం చేసేటువంటి యోగులు, తపోధనులు, మునీంద్రులు, సాధకులు ఈ పద్మాల అరణ్యం గుండానే వాళ్ళు కూడా ప్రయాణం సాగించాల్సి వస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి అనేక పద్మాలను గురించి సాధకులందరికీ బాగా స్పష్టంగా తెలుసు. ఆ పద్మాలు ఏంటంటే మూలాధార కమలము, స్వాదిష్టాన కమలము, మణిపూర కమలము, అనాహుత మహాకమలము, విశుద్ధి కమలం. 16 దళాలతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నటువంటి అద్భుతమైనటువంటి కమలం విశుద్ధి కమలం. ఆజ్ఞాచక్ర కమలం, 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి శివశక్తైక్య స్వరూపమైనటువంటిది కమలం. 2 దళాలు కలిగినటువంటిది ఈ కమలం. ఆజ్ఞాచక్రస్థానం 72,000 నాడులకు, శరీరంలో అన్ని భాగాలకు ఆజ్ఞలు పంపించేటువంటి స్థానం ఈ ఆజ్ఞాచక్రస్థానం. మనోలయ స్థానమైనటువంటిది ఆజ్ఞాచక్రస్థానం. అందుకే ఈ ఆజ్ఞాచక్ర స్థానంలో ఉన్నటువంటి కమలం ఆజ్ఞాచక్ర కమలం. ఈ కమలాలన్నిటినీ దాటుకుంటూ వెళ్ళినప్పుడు మహాకమలం కనపడుతుంది. సహస్రారాంబుజారూఢ. ఆ సహస్రారాంబుజారూఢ అన్నటువంటి 1000 రేకుల కమలం విశ్వజనని, విశ్వాత్మ, విశ్వాల కోట్లను ధరించి భరించేటువంటి జగజ్జనని లలితా మహాత్రిపుర సుందరీదేవి యొక్క మహాస్థానం. మహాపద్మాటవి సంస్థ నివసించున్నటువంటిది, అక్కడ నివసించున్నటువంటిది. అనంత బ్రహ్మాండాల కోట్లలో సర్వత్రా వ్యాప్తమైనటువంటి తల్లి ఏ కమలంలో నివసిస్తున్నది అన్నప్పుడు ఆ బ్రహ్మాండాలంతటికీ ప్రతీకంగా మన మానవ శరీరంలో తల్లి నివసించేటువంటి స్థానం సహస్రార కమలం. సహస్రార కమలానికి సాధకుడు చేరేందుకు ఈ పద్మాల అరణ్యం గుండానే అతడు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మహాపద్మాలివి. మనం చూచేటువంటి పద్మాలు ఉదయాన వికసించి సాయంకాలానికి ఆ పద్మాలు అలాగ ముడుచుకొని పోతాయి. మర్నాటికి ఆ రెక్కలన్నీ రాలిపోతాయి. ఆ పద్మం శోభ తర్వాతి దినాలలో ఉండదు. కానీ మన శరీరంలో అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఈ దివ్య కమలాలు అపూర్వమైనటువంటివి. వీటిని దివ్య పద్మాలు అంటాం. ఇవి ఎన్నడూ సుగంధాన్ని నశింప చేసుకోవు. ఈ కమలాలు ఎప్పుడు చాలా చక్కగా శోభాయమానంగా సుగంధాన్ని వెదజల్లుతూ అద్భుతంగా తేజోవంతంగా ఉన్నటువంటి దివ్య కమలాలు. ఈ కమలాల వనంలో ప్రయాణం చేసేటువంటి తల్లి గనుక కమల వన బాలా తపరుచిం. తపస్సు రుచిని తెలిసినటువంటి యోగులకు, జ్ఞానులకు తల్లి ఏ కమలవనంలో ఉన్నదో స్పష్టంగా తెలుసు. వాళ్లకు ఎక్కడికి వెళితే అమ్మను దర్శించగలరో, అమ్మ యొక్క నిజమైనటువంటి స్థానం ఏదో సమయాచారులైనటువంటి జ్ఞానులకు మాత్రమే తెలుసును. అందుకే శంకరాచార్యులు ఏమంటున్నారో చూద్దామా. మహాపద్మాటవ్యాం మృదితమల మాయేన మనస మహాంతః పశ్యంతో దదతి పరమానంద లహరీం. పరమ ఆనందాన్ని, సాధారణమైనటువంటి ఆనందం కాదు, పరమ ఆనందం, బ్రహ్మానందం, వర్ణనాతీతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే ఆ దివ్యమైనటువంటి లహరి, ఆనందలహరి, పరమానంద లహరి అయినటువంటి తల్లి ఈ పద్మాల అరణ్యాలను దాటుకుంటూ వెళ్ళగా సహస్రార నివాసిని అయి 1000 వెలుగులు విరజిమ్ముతున్నటువంటి ఆ సహస్రార కమలంలో యోగికి సాక్షాత్కరించి త్వమేవాహం, నీవే నేను అంటూ ప్రత్యక్షమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. అందుకే మహాపద్మాటవి సంస్థ అన్నటువంటి మహామంత్రరాజము పరమాద్భుతమైనటువంటిది, అపూర్వమైనటువంటిది. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు, అపురూపమైనటువంటి అనేక రకాలైనటువంటి నాళాలు,
మహాకమలాలు శరీరంలో అనేక భాగాల్లో ఉన్నాయి. అపూర్వమైనటువంటి కమలాలు పద్మారణ్యాల మార్గంలో ప్రయాణం చేసే కుండలిని ఈ కమలాలన్నీ దాటుకుంటూ తన యథార్థ స్థానమైనటువంటి సహస్రార మహాపద్మాన్ని చేరుకొని అందులో దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో సంస్థ విరాజిల్లుతున్నది, నివసిస్తున్నది. తర్వాత మంత్రం కదంబ వనవాసిని. కదంబము అంటే ఎక్కడకు రాగం, ద్వేషం, లోభం, మోహం వెళ్ళి పని చెయ్యలేదో ఆ అపురూపమైనటువంటి దివ్య జ్ఞానమయ వృక్షం కల్పవృక్షమే కదంబ వృక్షం. ఈ కదంబ వృక్షము తేజస్సు, తిమిరము, వాయువు వీటన్నిటికి అతీతమైనటువంటిది. ఎక్కడ వాయువు కూడా వీయలేదో, ఎక్కడ తేజస్సు, అంధకారం ఇవన్నిటికి అతీతంగా ఉంటుందో, సర్వానికి అతీతంగా ఉన్నటువంటి స్థానం ఏదో అది కదంబ వృక్షాల వనం. అటువంటి అతీతమైనటువంటి కదంబ వృక్షాల వనంలో నివసించేటువంటి తల్లి గనుక కదంబ వనవాసిని, కాదంబిని, కాదంబరి, కాదంబరి ప్రియ, కదంబ కుసుమ ప్రియ, కదంబ వన సంచారిణి. ఇలాగా చాలా మంత్రాలు ఉన్నాయి. అమ్మవారికి ఇష్టమైనటువంటి వృక్షాలు కొన్ని వృక్షరాజాలు ఉన్నాయి. దేవదారు వృక్షం, అలాగే బిల్వ వృక్షం, తల్లి ప్రత్యక్షమైనటువంటి స్వరూపం బిల్వ వృక్షం. జగజ్జనని మహాలక్ష్మీదేవి స్వరూపంగా ఉన్నప్పుడు బిల్వ వృక్షం సాక్షాత్ దేవి స్వరూపం. ఇంకా విప్ప వృక్షం, మధుక వృక్షం అంటారు సంస్కృతంలో, అది సాక్షాత్ దేవి స్వరూపం. ఉసిరిక చెట్టు, ఇది కూడా సాక్షాత్ జగన్మాత యొక్క స్వరూపం. ఈ వృక్షాల ఛాయలు మన శరీరం మీద పడినప్పుడు చాలా మంచి ఆరోగ్యం కలుగుతుంది శారీరకంగా. ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనటువంటి వృక్షంగా పదే పదే వర్ణించబడినటువంటి వృక్షం కదంబ వృక్షం, కదంబ వనవాసిని. తేజస్తిమిరాలకు అతీతమైనటువంటిది, అంటే తేజస్సుకు తిమిరానికి చీకటికి అతీతమైనటువంటిది కదంబ వృక్షం. వాయువునకు అతీతమైనటువంటిది కదంబ వృక్షం, లోకానికి అతీతమైనటువంటిది కదంబ వృక్షం. ఆ కదంబ వనచారిణి అమ్మ కదంబ వనంలో విహరించేటువంటి తల్లి. ఎలా ఉంటుంది కదంబ వృక్షం? ఈ కదంబ వృక్షం కల్పవృక్షం, మహావృక్షం, తేజోమయమైనటువంటి వృక్షం. ఇటువంటి దివ్య వృక్ష ఛాయలలో జగజ్జనని విహరిస్తూ ఉంటుంది. జగజ్జనని యొక్క నివాసం ఈ కదంబారణ్యాల మధ్యలో ఉన్నటువంటి చింతామణి గృహం. ఆదిశంకరాచార్యులు వారు తమ కమనీయమైనటువంటి శ్లోకంలో ఇంతకుముందు మనం చర్చించుకున్నటువంటి మంత్రాలన్నిటిని గురించి వారు ఒక చక్కని శ్లోకంలో కమనీయంగా చాలా సౌందర్యభరితంగా వర్ణించారు. సౌందర్యలహరిలో సుధాసాగరం మధ్యలో పరమాద్భుతమైనటువంటి కడిమి చెట్లలో, అంటే కదంబ అరణ్యంలో, చింతామణి గృహంలో, మణిద్వీప మహామందిరంలో జగజ్జనని పంచబ్రహ్మాసనం మీద ఆసీనురాలై ఉన్నది. భజంతి త్వాం ధన్యాః. అమ్మా, ఎవరైతే నిన్ను సంసేవిస్తూ ఉన్నారో, స్వాత్మగా దర్శిస్తూ ఉన్నారో, జ్ఞానదాయినివైనటువంటి నిన్ను సేవిస్తూ ఉన్నారో, భజిస్తూ పూజిస్తూ ప్రేమిస్తూ సాధన చేస్తూ ఉన్నారో అందరూ ధన్యులమ్మా అని చెప్తున్నారు. ఎవరెవరి స్థాయిని అనుసరించి, ఒక్కొక్కరు వారి వారి మానసిక స్థాయిని అనుసరించి త్వమేవాహం, నీవే నేను, ఈ పంచభూత శరీరంలో నీవు తప్ప ఇక నేను అనేటువంటి అహంకారం అక్కడ లేదు అన్నటువంటి జ్ఞానికి స్వాత్మగా ప్రకాశిస్తుంటుంది అమ్మ. అలాంటి జ్ఞానమయ హృదయంలో తానే ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ పంచభూతాత్మకమైనటువంటి నేను అనే అహంభావానికి స్థానం లేదు. భక్తుడు భక్తితో పూజిస్తున్నప్పుడు ఆ పంచభూతాత్మకమైనటువంటి హృదయ సరోవరంలో భక్తి కమలంలో వికసించి ఆ భక్తి కమలంలో తాను ఆసీనురాలై ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క భక్తుని యొక్క స్థాయిని అనుసరించి వారిని వారి వారి రీతులలో అనుగ్రహించేటువంటి కన్న తల్లి కదా లలితా భవానీదేవి. ఈ చక్కని శ్లోకం అపూర్వమైనటువంటిది. భజంతి త్వాం ధన్యాః అంటున్నారు ఆచార్యులు వారు. నిన్ను సేవించిన వారు కదమ్మా ధన్యులు, మాన్యులు, పూజ్యులు. వారే కదా సర్వ ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని గడిపేవారు అవుతున్నారు. అలా గడిపేటువంటి అనుగ్రహాన్ని
వారికి నీవు కదమ్మా ప్రసాదిస్తున్నావు అంటూ శంకరాచార్యుల వారు అమ్మ యొక్క పాదకమలాలను ప్రస్తుతిస్తూ ఉన్నారు ఈ కమనీయమైనటువంటి శ్లోకంలో. సుధా సింధువు అంటే అమృత సాగరం. ఈ అమృత సాగరంలో తరంగాలు ఉవ్వెత్తున లేస్తూ ఉంటాయి. ఈ ఉవ్వెత్తున లేసేటువంటి తరంగాలన్నీ కూడా అమ్మ యొక్క కరుణకు ప్రతిరూపాలు, అమ్మ యొక్క దయకు ప్రతిరూపాలు. అలాంటి దయాసాగరి, కరుణా రససాగరి, కరుణారసం అమ్మ హృదయంలో ఉప్పొంగుతూ సాగరాలలో ఏ విధంగా తరంగాలు ఉవ్వెత్తున లేస్తూ ఉంటాయో అమ్మ హృదయం అనేటువంటి కరుణా సాగరం నుంచి అపూర్వమైన దయా తరంగాలు అలా ఉవ్వెత్తున లేస్తూ ఉంటాయి. మనం చూసే ఈ భూలోకంలో ఉన్నటువంటి సప్తసాగరాలన్నీ ఆ కరుణాసాగరం ముందు 2-3 బిందువులలాగా మిగిలిపోతూ ఉన్నాయి. అంతటి పెద్ద దయకు తల్లి నిలయమైనటువంటిది. అందుచేత ఈ సుధాసాగర మధ్యస్థ అయినటువంటి జగజ్జననిని ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నారో, ఏ విధంగానైనా, ఏ నామరూపాలతోనైనా, ఏ మతం ద్వారానైనా, ఏ మార్గం ద్వారానైనా ఈ పరబ్రహ్మమైన ధ్యానించేటువంటి వారు ధన్యులు, మాన్యులు, పూజ్యులు అంటూ శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు. ఈ అమృత సాగరాన్ని వేదాంతపరంగా మనం అర్థం చెప్పుకోవాలంటే, అమృతత్వము జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సంసార సాగరంలో ఉన్నటువంటి మన దుఃఖాలను, మన ప్రాపంచికమైన కోరికలను, మన అహంకారాన్ని, మనలో ఉన్న బడబాగ్ని లాంటి క్రోధాన్ని, మనలో ఉన్నటువంటి ఈ చిన్న అల్పమైనటువంటి మమకారాలు, ఇలాంటి వాటన్నిటినీ శమింపచేసేటువంటి సుధాసాగరంలో నివసిస్తున్నటువంటి జగదంబకు నమస్కారం. సంసార సాగరాన్ని దాటే తరుణోపాయం జగదంబ. ఆ పవిత్ర పాదాలను శరణబొందినటువంటి వారు ధన్యులు అంటూ ఈ చక్కని మహామంత్రరాజము మనకు శరణాగతి భావనను ప్రోత్సహిస్తూ అమ్మకు భక్తుడు శరణాగతిని పొందాలంటూ సూచిస్తూ ఉన్నది. అటువంటి మణిద్వీపాదివాసిని, అఖిలాండకోటి బ్రహ్మాండాలకు నాయకురాలు, ముక్కోటి దేవతలందరి చేత పూజించబడేటువంటి శ్రీచరణాంబుజాలు కలిగినటువంటి తల్లికి, సుధాసాగర మధ్యంలో ఉన్నటువంటి తల్లి దుఃఖ సాగరాల నుంచి, అహంకారం నుంచి, సమస్తములైనటువంటి బంధనాల నుంచి విమోచనాన్ని ప్రసాదించేటువంటి మోక్షదాయిని అయినటువంటి జగదంబ మహాత్రిపుర సుందరీ దేవి యొక్క దివ్య శ్రీచరణాంబుజాలకు నమస్కారము. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.